హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 అనేది లేటెస్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ వేకెన్సీస్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ లో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ శాలరీస్ ఎంత, ఏ డేట్ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము ఇన్ టైంలోనే అందిస్తాం. సో దానికి మా గ్యారంటీ. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు రిక్రూట్మెంట్ మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే NITKలో నాన్ టీచింగ్ పోస్టులు అనేసి అంటున్నాం కదా. సో దానికోసం వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. సో అవి వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండ్ అది సివిల్ అండ్ ఎలక్ట్రికల్ లో, అండ్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ సీనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్, ఇలా సో టోటల్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే August 18th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మీరు ఈ అప్లికేషన్స్ అనేది September 30th లోపు అయితే మీరు అప్లికేషన్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ టీచింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ మనం చూసుకుందాం. ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ ఇక్కడ సివిల్ కేటగిరీలో, OBCలో ఒక వేకెన్సీ ఉంది అండ్ జనరల్ కేటగిరీకి 2. సో టోటల్ గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పే మ్యాట్రిక్స్ మనం చూసుకున్నట్లయితే లెవెల్ 6 లో ఉంది. ఇక్కడ 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ మధ్యలో అయితే మీకు శాలరీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఇక్కడ ఎలక్ట్రికల్, ఈ డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది. సో ఇక్కడ లెవెల్ 6 ఇది కూడా. అండ్ 35,400 నుంచి 1,12,400 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ యాక్టివిటీస్ అండ్ సపోర్ట్ అసిస్టెంట్, ఇక్కడ కూడా ఒక వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీలోనే ఉంది. అండ్ పే లెవెల్ 6 కూడా ఉంది, ఇది కూడా సేమ్. అండ్ 35,400 నుంచి 1,12,000 వరకు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సో ఇక్కడ కూడా ఒక వేకెన్సీ ఉంది అండ్ అది కూడా జనరల్ కేటగిరీలోనే ఉంది అండ్ లెవెల్ 6 లో ఉంది పే మ్యాట్రిక్స్. అండ్ శాలరీస్ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఇక్కడ టోటల్ గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1 అండ్ OBC కేటగిరీకి 2 అండ్ EWS కేటగిరీకి 2 అండ్ జనరల్ కేటగిరీకి 5. సో టోటల్ గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 లో ఉంది, అంటే 35,400 నుంచి 1,12,400 మధ్యలో శాలరీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్, ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది అండ్ టోటల్ గా ఇది కూడా జనరల్ కేటగిరీకి ఉంది. ఇక్కడ పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే సేమ్ లెవెల్ 6 లోనే ఉంది, 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే సీనియర్ స్టెనోగ్రాఫర్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే పే లెవెల్ 5 ఉంది. సో శాలరీ 29,200 నుంచి 92,300 రూపీస్ మధ్యలో అయితే పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి కూడా జనరల్ కేటగిరీలోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ పే మ్యాట్రిక్స్ మనం చూసుకున్నట్లయితే లెవెల్ 4 లో ఉంది, అంటే 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి ఒకటి OBC కేటగిరీలో ఉంది అండ్ ఒకటి జనరల్ కేటగిరీలో ఉంది. ఇది పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 3 ఉంది, 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్, ఇక్కడ టోటల్ గా 7 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ OBC కేటగిరీలో 1 అండ్ EWS కేటగిరీలో 1 అండ్ జనరల్ కేటగిరీలో 5, టోటల్ గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది పే మ్యాట్రిక్స్ మనం చూసుకున్నట్లయితే లెవెల్ 4, అంటే 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ మధ్యలో శాలరీస్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఇక్కడ టోటల్ గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో SC కేటగిరీలో 2 అండ్ OBC కేటగిరీలో 4 అండ్ EWS కేటగిరీలో 1 అండ్ జనరల్ కేటగిరీలో 5. సో టోటల్ గా 12 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 3 లో ఉంది, అంటే పర్ మంత్ శాలరీ 21,700 నుంచి 69,100 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాం కదా మీరు, August 18th నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది అండ్ September 30th లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే NITK నోటిఫికేషన్స్ కోసం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 10+2 డిప్లొమో లేదా ఎనీ డిగ్రీ ఆర్ BE బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ గా మనకి 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30th 2025 నాటికి మీకు అట్లీస్ట్ 18 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మీకు 30 years లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసేసుకోవచ్చు ఈ వేకెన్సీస్ కోసం అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ SC ST వాళ్ళకి వచ్చేసి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అండ్ దీనికోసం అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ OBC EWS వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అండ్ చార్జెస్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ప్లస్ GST. అండ్ నెక్స్ట్ వచ్చేసి SC ST PWBD ఉమెన్స్ CSIR అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి గాను 500 రూపీస్ ప్లస్ ఇంటిమేషన్ చార్జెస్ ఉండే అండ్ ప్లస్ GST కూడా ఉంటుంది. సో టోటల్ గా ఇవైతే అప్లికేషన్ ఫీజెస్. అండ్ దీనికోసం మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే NITK అంటే నాన్ టీచింగ్ దాని ద్వారా అయితే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ తో 3 స్టెప్ లో అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఫస్ట్ రైటింగ్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ, దాని తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ అంటే మెడికల్ టెస్ట్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ phase 1 లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మీకు మెరిట్ అనేది ప్రిపేర్ చేసి దాని నుంచి అయితే మిమ్మల్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికోసం అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నుంచి అయితే మీరు ఆన్లైన్ రిక్రూట్మెంట్ కోసం దాంట్లో అయితే క్లిక్ చేసి అక్కడ అది మీరు క్లియర్ గా చదివిన తర్వాత అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి కనుక మీరు ఫిల్ చేసినప్పుడు అది సబ్మిట్ చేసినప్పుడు సెండ్ కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అనేది August 12th అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ స్టార్టింగ్ డేట్ August 18th అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే September 30th. సో ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ మీకు అవసరమైన సర్టిఫికేట్స్ తో పాటు హార్డ్ కాపీస్ కూడా తీసుకోండి 6th October ఈవినింగ్ 10 లోపు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వేకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి అండ్ మేము ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతాము, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మాకు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్ గా అయితే అప్లై చేసేసుకోండి. ఇది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. అస్తమానం అయితే ఇటువంటి వేకెన్సీస్ మనకి రావు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.